పైసా ఫేక్ తమాషా దేక్. కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రస్తుతం నడుస్తున్నది ఇదే. పైసలు పెడితేనే పనులు, పేదోడు పసాలు తిరగాల్సి వస్తుంది. సొంత ప్రభుత్వం పైనే జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి వ్యాఖ్యలంటూ మనకి అనిరుద్ రెడ్డి సాబ్ దొరుకుతలేడు ఎందుకో, మనం ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఎత్తుతలేడు ఎందుకో. అవి కొంతమంది అబ్బా నువ్వు ఫోన్ చేస్తే ఎత్తాలంటే మరి మంత్రులు కూడా ఎత్తుతురు కదా, మంత్రులు కూడా మాట్లాడారు మన లైవ్లో. తుమ్మల నాగేశ్వరరావు కావచ్చు, వాకటి శ్రీహరి కావచ్చు, లేకపోతే ఇటుపక్క అడ్లూరి లక్ష్మణ్ కావచ్చు, మనం లైవ్లో కాల్ చేసి మరి అడిగినాం కదా. మాజీ మంత్రులను అడిగినాం, ఎమ్మెల్యేలను అడిగినాం, అట్లే ఆయనను కూడా అడుగుదామంటే దొరుకుతలేడు ఎందుకో. కాకపోతే చాలా చిత్రమైనటువంటి వ్యాఖ్యలు చేసాడు సొంత ప్రభుత్వం పైన. ఒక్క అనిరుద్ రెడ్డి కాదు, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎస్ సొంత ప్రభుత్వం పైన తిరుగుబాటు. విజయశాంతి ఇక లేడీ మెగాస్టార్ విజయశాంతి అని చెప్పి తెచ్చిపెట్టుకుంటే లాస్ట్కి వాళ్ళనే ఎగిరెగిరి తంతుంది. వాళ్ళు ఏమనుకున్నారంటే విజయశాంతిని తెచ్చుకుంటే మాకు చాలా ఉపయోగపడుతుంది, ఆమెకి ఇస్తే ఉద్యమకారులకి కొంత మంచి చేసినట్టు అవుతుంది, తన పేరు చెప్తే ఇక కొంతమంది ఆగుతారు అనుకున్నారు. కాకపోతే ఆమెనే ఇలా చాలామంది ఎగేస్తుంది. అసలు మండలిలో మనమే చూసినాం. ఏడవైంది, ఎక్కడ పోయినాం, మనం ఇచ్చిన హామీలు ఏంటి, ఎందుకు అయితే లేవని అడిగింది. నోరు తెరిచిర్రు అందరూ. మనము ఉద్యోగం ఇస్తా అని చెప్పినాం ఉద్యమకారులకి, 250 గజాల జాగిస్తామని చెప్పినాం, ఇయ్యలేదు. డబ్బులు ఇస్తామని చెప్పినాం, ఇయ్యలేదు. అసలు ఆ కుటుంబాలకు మీరు ఏం చేసిర్రు, కనీసం హెల్త్ ఇన్సూరెన్స్ అని ఇస్తామన్నాం, అది కూడా ఇయ్యలేదు. మరి ఏం చేసిర్రు అని చెప్పి సొంత ప్రభుత్వం పైనే విజయశాంతి అడుగుతున్న విధానాన్ని మనం చూసినాం. పైసలు పెట్టందే పనులు అయితే లేవు. సొంత ప్రభుత్వం పైన జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు. రాష్ట్రంలో 10 లక్షల ఇప్ప చెట్లు నాటాలి, నటులు డ్రగ్ టెస్టులు చేయించుకుంటేనే సినిమాలు విడుదల చేయాలని డిమాండ్ అంటూ ఈయనేమో ఈ డిమాండ్ చేసాడు. ఏమని, నటులు డ్రగ్ టెస్టులు చేయించుకుంటేనే వాళ్ళ సినిమాలు రిలీజ్ చేయాలని చెప్పి ఈయనంటే, దీనికి కౌంటర్గా మా అసోసియేషన్ అధ్యక్షుడు, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడైన మంచు విష్ణు అన్నటువంటి మాట ఏంటిదంటే, మనం ఎట్లయితే ఎక్స్పెక్ట్ చేస్తామో అదే అన్నాడు. మీరు కూడా ఎన్నికలకు పోయే ముందు మీకు చేయాల్సినటువంటి టెస్టులు కూడా, మీరు కూడా ఎన్నికలకు చట్టసభలకు పోయే ముందు మీకు చేయాల్సినటువంటి టెస్టులను కూడా చేస్తేనే కరెక్టు, మీకు ఖచ్చితంగా టెస్టులు చేయాలని వాళ్ళు కౌంటర్ ఇచ్చారు. ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డికి ఆయన కౌంటర్ ఇచ్చాడు. ఇగో, రాష్ట్రంలో పైసా ఫేక్ తమాషా దేక్ సంస్కృతి నడుస్తోందని జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి సొంత ప్రభుత్వంపైనే తీవ్ర విమర్శలు చేశారు. ప్రభుత్వంలో పైసలు ఉన్నోడికే పనులు అవుతున్నాయని, పేదల పసాలు తిరగడమే తప్ప పనులు కావడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది నా అసంటోడు చెప్తే ఎవరికి మింగుడే పడదు, ఈ దూల పురుషుకు చెప్పాలి. ఇప్పుడు చూడు ఈ ప్రభుత్వంలా ఏమవుతుంది. ఎవరు చెప్పిరా మాట, సొంత పార్టీ ఎమ్మెల్యే చెప్తున్నాడు, అధికార పార్టీ ఎమ్మెల్యే చెప్తున్నాడు. 10 సార్లు తిరగాల్సి వస్తుంది, పైసలు పెడితేనే పనులు అవుతున్నాయి, లేకపోతే అయితలేవని ఓపెన్గా సొంత పార్టీ ఎమ్మెల్యేనే చెప్పినాక దీనికి కాదనంటే మనం ఏమనాలి చెప్పురి, ఏ చెప్పుతో కొట్టాలి చెప్పురి, ఎట్లా ఏమడదాం చెప్పుర్రి. ఇగో, మంగళవారం ఆయన సీఎల్పీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ పలు సంచలన వ్యాఖ్యలు చేశారు. క్షేత్రస్థాయిలో అధికారుల నుంచి పై స్థాయి వరకు అన్ని చోట్ల పైసలు లేదే చేతులు తడపందే పని కావడం కష్టతరం అవుతుందని మండిపడ్డారు. అడుగడుగునా పైసలు పెట్టాల్సిందని కాంగ్రెస్ ప్రభుత్వ తీరును దుయ్యబట్టారు. ఈ ప్రభుత్వంలో పేదలను పట్టించుకునే వారు లేరని విమర్శించారు. అయితే 10 లక్షల ఇప్ప చెట్లు నాటాలి. ఇక మొత్తానికి మనకు సారా దాయిపించినట్టు ఏమనంటే మళ్ళీ సారాతోనే ఆరోగ్యం బాగుండే, ఈ అడమైన లిక్కర్తో ఆరోగ్యాలు ఖరాబ్ అయినాయని చెప్తారు. ఇప్ప పువ్వు సారా అంశాన్ని ఇటీవల తెరపైకి తీసుకొచ్చిన జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి రాష్ట్రంలో 10 లక్షల ఇప్ప చెట్లు నాటాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. సీఎం రేవంత్కు లేఖ రాస్తున్నానని, ఈ లేఖపై 52 మంది ఎమ్మెల్యేలు సంతకాలు చేశారని వెల్లడించారు. తన ఉద్దేశం ఇప్ప పువ్వు సారా తయారీ కాదని, ఇప్ప పువ్వు సాగును ప్రోత్సహించడం ద్వారా గిరిజన ఆదివాసీ ఉపాధి అవకాశాలు మెరుగుపరచడమేనని స్పష్టం చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఇప్ప పువ్వుతో అనేక పదార్థాలను తయారు చేస్తున్న విషయాన్ని తాను అధ్యయనం చేశారని చెప్పారు. సినీ నటులు డ్రగ్స్ టెస్ట్ చేయించుకోవాలని వీళ్ళు అంటారు. ఏమని, సినిమా ఇండస్ట్రీలోనే ఎక్కువగా డ్రగ్స్ సంస్కృతి ఉన్నదని ఆరోపణలు ఉన్నాయని, సినీ నటులు ప్రతి 90 రోజులకు ఒకసారి డ్రగ్ టెస్టులు చేయించుకోవాలని అభిమానులకు వెల్లడించాలని అనిరుద్ రెడ్డి డిమాండ్ చేశారు. సినిమా నటులను అభిమానులను స్ఫూర్తిగా తీసుకుంటారని, వాళ్ళని ఆదర్శంగా తీసుకొని నడుస్తారని పేర్కొన్నారు. తమ సినిమా విడుదల ముందు హీరోలు డ్రగ్ టెస్టులు చేయించుకోవాలని, నెగిటివ్ వస్తేనే వారి సినిమా థియేటర్లో విడుదల చేయాలన్నారు. ఇక లక్ష్యం చేసుకోవడం సరికాదని ఆయనేమో ఆ మాట చెప్పిండు. ఇగో, సినిమా హీరోలు డ్రగ్ టెస్టులు చేయించుకోవాలంటూ అనిరుద్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు హీరో మంచు విష్ణు సోషల్ మీడియా వేదికగా స్పందించారు. సినిమా విడుదలకు ముందు తాము డ్రగ్ టెస్టులు చేయించుకుంటామని, ఎన్నికల ముందు పోటీలో నిలబడే ప్రజాప్రతినిధులు ఎలాంటి టెస్టులు చేయించుకోవాలని ప్రశ్నించారు. సినిమా రంగాన్ని లక్ష్యంగా చేసుకోవడం సరికాదని పేర్కొన్నారంటూ మొత్తానికి ఇది మళ్ళా చిలికి గాలివాన అయ్యేటట్టుంది. ఇది ఒక సబ్జెక్ట్ అయిపోయింది ఇప్పుడు. మరి నాయకులు, మరి మీకేం టెస్ట్లు అక్కర్లేదా? మీరు శుద్ధపూసలా? మీరు బ్రహ్మాండంగా ఉంటున్నారా? మీరు ఏమైనా ఆదర్శవంతంగా బతుకుతున్నారా? మీరు చేసే కథలను కూడా ప్రజలు లేదా చాలామంది నాయకులు, అంటే కావాలనుకునేటోళ్ళు, కార్యకర్తలు, వాళ్ళు వీళ్ళు మిమ్మల్ని కూడా ఆదర్శంగా తీసుకుంటారు కదా, చూడాలి కదా.
ఇగో ఇందాకనే చెప్పాను కదా, అనిరుద్ధ్ రెడ్డికి కౌంటర్గా ఇగో మంచు విష్ణు చెప్పిండు, ముందు మీరు సగం ఉన్నారో లేదో చూపెట్టుర్రి, మీరు సరిగ్గా ఉన్నాకనే మందికి నీతులు చెప్పురని చెప్పి వాళ్ళు అంటా ఉన్నారు. ఇగో అనిరుద్ధ్ రెడ్డి ఏమన్నాడో చూడండి ఒకసారి ఇగో తను అన్నటువంటి మాటలు వినండి. ఎందుకంటే ఇప్పుడు ఒకసారి ఇది వినండి. ఇగో జస్ట్ డ్రగ్ యాక్టివిటీ జరిగేది సినీ, నేను తప్పంటున్నాను కానీ సినీ ఫీల్డ్ అనే జరుగుతుందని పబ్లిక్ మాట్లాడతారు, నేను కాదు, పబ్లిక్ అంటారు. రూమర్సా అది నిజమా తెలియదు. సో నేను ఏమన్నాను ఆ రోజు చిక్ చాట్లో కూడా, ఎవ్రీ 90 daysకి హెయిర్ టెస్టింగ్ ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు నువ్వు చూసే మూవీస్లో బాలకృష్ణ ఫ్యాన్స్ ఉంటారు, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఉంటారు, చిరంజీవి ఫ్యాన్స్ ఉంటారు. మేము చెప్పేదానికన్నా వాళ్ళు చెప్తేనే పబ్లిక్ ఎక్కువ ఉంటారు. పొలిటికల్గా నేను చెప్పొచ్చు, మాకు పొలిటికల్ ఏముంటే మాకు అపోజిషన్ పార్టీస్ ఉంటాయి, మేము ఏం చెప్పినా అపోజిషన్ మాట్లాడదు. కానీ సినీ యాక్టర్స్కి అట్లా ఉండదు, ఎవరి ఫ్యాన్ బేస్ వాళ్ళకు ఉంటుంది. వాళ్ళు టెస్ట్ చేసుకొని ఇంకో మేమంతా క్లియర్ ఉన్నామంటే పబ్లిక్ కూడా, అరే మా యాక్టరు డ్రగ్ అడిక్ట్ కాదు, మేము కూడా డ్రగ్స్ దగ్గర పోవద్దు. ఎందుకంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ 6 pocket ప్యాంట్ వేస్తే వాళ్ళు పోయి 6 pocket ప్యాంట్ కొనుక్కొని వచ్చుకుంటారు. చిరంజీవి స్టెప్ వేస్తే డాన్స్ చేస్తే అందరు ఆ స్టెప్స్ నేర్చుకుంటారు. సో ఒకటి వాళ్ళ ఆదర్శంగా ఉంది. సినీ ఫీల్డ్ అందరినీ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, మీరు నాయకులు ఆదర్శంగా ఉండొద్దా? నాయకులు కరెక్ట్గా ఉండొద్దా? నాయకులు పాటించొద్దా? ఓన్లీ సినిమా ఆర్టిస్టులేనా? ఎస్, కొంత ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది సినిమా వాళ్ళది, కాకపోతే మీరేం లేదా? పొలిటీషియన్స్ ఏం చేస్తలేరా? ఇంకోటి, అసలు దొంగలే మీరు కదా, వాళ్ళకంటే పెద్ద దొంగలు మీరు. అసలు ఈ డ్రగ్స్ ఆడ దొరుకుతుంది, సినిమా వాళ్ళకి డ్రగ్స్ ఏడ దొరుకుతుంది? పోలీసు వాళ్ళు ఏం చేస్తారు? ఎక్సైజ్ వాళ్ళు ఏం చేస్తారు? స్పెషల్ టాస్క్ ఫోర్స్ వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళ డ్యూటీలు ఏంది? అసలు ప్రభుత్వం కట్టడి చేస్తే అయిపోతుంది కదా. దొరకకుండా చేయాల్సినటువంటి ప్రభుత్వం అది సపరేట్గా కూర్చొని ఇలా మీరు వాడుతున్నారని వాళ్ళని అంటా ఉన్నారు. అసలు డ్రగ్స్ ఏడ దొరుకుతున్నాయి? ఎట్లా దొరుకుతున్నాయి? నాయకుల కనుసన్నలు జరగట్లేదా ఇవన్నీ? అసలు దొంగలు మీరు, సినిమా వాళ్ళకంటే పెద్ద దొంగలు ఈ నాయకులు, నిజంగా చెప్పాలంటే. ఇగో మీరు అందరూ టెస్ట్ చేసుకోండి, నేను కూడా టెస్ట్ చేసుకున్నాను, నా దగ్గర రిపోర్ట్ ఉంది. నేను టెస్ట్ చేసుకుందే చెప్పలేదు, నేను కూడా టెస్ట్, నేనేం డ్రగ్స్ తీసుకోను. టెస్ట్ ఎందుకు చేసుకున్నా? నా జడ్చల ప్రజలకి ఎలాంటి ఎమ్మెల్యే చెప్తావు, నీతులు అన్నీ చెప్తావు. ఫామ్ హౌజ్లలో మీటింగులు, ఫామ్ హౌజ్లలో దొరికిన బాటిళ్ళు, ఆ ఫామ్ హౌజ్లలో ఉన్న హుక్కా సేవించే విధానం అవన్నీ కూడా చూసిరు కదా, అన్నీ కూడా అర్థం చేసుకోరు కదా జనాలు. నేను మీరు ఎన్నుకున్నారు, ఇంకో చూడు నేను ఇవన్నీ నాకు అలవాట్లు లేవు, మీకోసం నేను వచ్చిన అని చెప్పి చూపించుకున్నాను. అట్లనే సినిమా యాక్టర్స్ కూడా అందరూ టెస్ట్ చేసుకుని ఎవ్రీ 90 daysకి మేము డ్రగ్ అడిక్ట్స్ కాదు, మేము డ్రగ్స్ జోలికి పోవద్దు అని చెప్పేసి ముందుకు వచ్చి ఉట్టి నోటి మాటతో కాదు, ఫాలికల్ టెస్ట్ చేసుకోవాలి. యూరిన్ టెస్ట్ చేసుకుంటే 14 days, 15th day మళ్ళీ టెస్ట్ చేస్తే నీకు నెగిటివ్ ఉంటుంది. ఫాలికల్ టెస్ట్ ఎవ్రీ 90 daysకి ఫాలికల్ టెస్ట్ చేసుకొని సినిమా యాక్టర్స్ అందరూ వాళ్ళు చూపించాలి. చూపించలేదంటే ఏమన్నట్టు? తీసుకున్నట్టు. కాబట్టి అందరు యాక్టర్స్ చెక్ చేసుకొని టెస్ట్ చేయించి మీరు ప్రజల ముందు ఎవ్రీ 90 daysకి చూపించండి. అట్లా రూల్స్ రావాలి. ఇండియాలో ఈ రూల్ లేదు కానీ ఒక రూల్ తీసుకురావాలి, మీరే తీసుకురావాలి. ఎందుకంటే ఫస్ట్ మిమ్మల్ని కూడా టెస్ట్ చేయాలి. నేనేమంటున్నా, పొలిటీషియన్స్ని కూడా టెస్ట్ చేయాలి. ఫస్ట్ అసెంబ్లీకి పోయే ముందర డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్లు కూడా పెట్టాలని ప్రజలు అన్నారు, అట్లే బీఆర్ఎస్ కూడా అన్నారు చాలాసార్లు. ఇగో ఇంకేమంటాడు సొంత ప్రభుత్వం మీద తమాషా దేక్ అన్నట్టుంది. ఎవరు పైసలు విన్నారా? ఈరోజు పైసా పేక్ తమాషా దేక్ అన్నట్టుంది. ఎవరు పైసలు వేస్తే వాళ్ళ పనులు అవుతున్నాయి. పైసలు లేనోడు ఏ ఆఫీస్ పోయినా కానీ కూడా నేను నిజం చెప్తున్నది 10 సార్లు తిరగాల్సి వస్తుంది. విన్నాడా? ఓపెన్గా చెప్పిండా? ఒక్కసారి కాదు, పైసలు లేనోడు పని చేయించుకోవాలనుకుంటే 10 సార్లు తిరగాల్సి వస్తుందని చెప్పి జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి ఓపెన్గా చెప్పినాక ఇప్పుడు మరి మంత్రులు ఏం చెప్తారు, మరి ముఖ్యమంత్రి ఏం చెప్తారో చెప్పాలి ఇప్పుడు. ఇంకా చూడండి, ఇంకా ఇగో ఆర్బీఐ వద్ద గత సంవత్సరంలో 363 రోజులు అప్పు చేసిన రేవంత్ ప్రభుత్వం చూడండి. రాష్ట్ర అప్పుల తీర్పుపై సంచలన నివేదిక ఇచ్చిన కాదు. రోజువారీ ఖర్చులకు దిక్కులేక సంవత్సరంలో 360 రోజులు ఉంటే 2 రోజులు మినహా 363 రోజులు ఆర్బీఐ వద్ద చేయబదులు అప్పులు తీసుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం గతేడాది 2024-25 సంవత్సరానికి గాను రోజువారీ ఖర్చుల కోసం ఆర్బీఐ నుండి వేజ్ అండ్ మీన్స్ అడ్వాన్సెస్ స్పెషల్ డ్రాయింగ్ ఫెసిలిటీ కింద అప్పు ఇక 2025 మార్చి 31లోగా ఈ చేయబదులు చెల్లించాల్సి ఉండగా ఇంకా 5,842 కోట్లు చెల్లించని సర్కారు. 24-25లో స్పెషల్ డ్రాయింగ్ ఫెసిలిటీ కింద 363 రోజులు 27,730 కోట్లు తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న అప్పు తీసుకున్నట్లు తెలిపిన కాగు.
ఇక వేస్ అండ్ మీన్స్ అడ్వాన్సెస్ కింద 298 రోజులు 64,188 కోట్ల అప్పు. వేస్ అండ్ మీన్స్ అడ్వాన్సెస్ స్పెషల్ డ్రాయింగ్ ఫెసిలిటీ కింద తీసుకున్నాక చివరస్త్రంగా వాడే ఓడీ కింద కూడా అప్పు తీసుకున్న రేవంత్ సర్కారు. ఓడీ కింద ఏకంగా 123 రోజులు 37,457 కోట్లు తీసుకున్నట్టు తెలిపిన కాగ్ ఇచ్చినటువంటి రిపోర్ట్ చూసినాకన్నా మేధావులు మాట్లాడాలి. మరి ఒకసారి కాగ్ ఏం రిపోర్ట్ ఇచ్చింది చూడండి. వేస్ and means advances, sources and application of funds into special drawing facility, ways and means advances are taken from the Reserve Bank of India to maintain the agreed minimum cash balance which the government, state government is required to maintain with the Reserve Bank of India during 24-25. The government of Telangana availed special drawing facility of 27,730 crores for 363 days. Sushir Raula 363 రోజులు అప్పే చేసిండు. అండ్ వేస్ అండ్ మీన్స్ అడ్వాన్సెస్ 64,000 ఆఫ్ 188 crore ఆఫ్ 298 days, 298 రోజులు చేసిండు అప్పు. ద అన్పెయిడ్ అమౌంట్ టువర్డ్స్ ద వేస్ అండ్ మీన్స్ అడ్వాన్సెస్ ఆఫ్ వాస్ 5,842 crore ఎట్ ద ఎండ్ ఆఫ్ ద ఇయర్. ఓవర్ డ్రాఫ్ట్ ఫ్రమ్ ద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చూసిరా, చివరికి ఓడి కూడా చేసిర్రు. ఓవర్ డ్రాఫ్ట్ ఈస్ టేకెన్ ఫ్రమ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వెన్ the cash balance falls below the limit prescribed by Reserve Bank of India, that is 1.38 crore for the state of Telangana, even after taking ways and means advances and special drawing facility, which is required to be maintained with Reserve Bank of India during the year of 24-25. Overdraft 37,457 crores was availed for 123 days by the government of Telangana antu inta clear ga igo fund flow statement. The statement had a revenue deficit of 9,420 crore and a fiscal deficit of 48,922 crore as on 31st March 25. The fiscal deficit was met from net of borrowings and other liabilities, contingency fund 1 crore, public account 2,558 crore and cash balance 7 crore, around 45% of the revenue receipts of the state government. And inta clear ga కాగు నివేదిక ఇచ్చిన తర్వాత కూడా ఇలా తప్పించుకుంటాం, మేము అప్పులు చేయకపోతేనే గొప్ప, అప్పు చేసుడు అనేది పెద్ద తప్పు, గతంలో అప్పులు చేసిరు కాబట్టి నాశనమైంది రాష్ట్రం, అప్పుల కుప్పగా మారిందని చెప్పినటువంటి వాళ్ళు ఇలా అప్పులు చేస్తారు. ఇక కేరళ ఎన్నికల నేపథ్యంలో ఉచిత హామీలు ప్రకటించిన జాతీయ బీజేపీ అధ్యక్షుడు నితిన్, పేద కుటుంబాలకు సంవత్సరానికి 2 ఉచిత ఎల్పీజీ సిలిండర్లు, ఓనం పండుగ సమయంలో ఒకటి, క్రిస్మస్ పండుగ సమయంలో మరొకటి, ప్రతి ఇంటికి నెలకు 20,000 లీటర్ల ఉచిత నీరు, ఆర్థికంగా బలహీన వర్గాల అభ్యున్నతి కోసం వారి ఆదాయ పరిమితిని 8 లక్షలకు పెంపు అంటూ ఇంకా బ్రహ్మాండంగా ఇక పథకాలు చూసిరు కదా, పథకాలు ప్లస్ వాళ్ళు ఇవ్వాలనుకుంటున్నటువంటి హామీలు అన్నీ కూడా ఇచ్చేసి ఆగం చేయడానికి చూస్తారు ప్రజలని. అంటే ఓట్లు వేసేదాకా ఓడమల్లన్న బోడమల్లన్న అని ఒకటి ఉంటుంది కదా, ఈడ కూడా గట్లనే ఓట్లు వేసేదాకా ఒక మాట చెప్పారు, వేసి గద్దెనెక్కినాక ఇంకొక మాట చెప్పారు.